ఎస్ఆర్ నగర్ జయంతి ఆసుపత్రి నుంచి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ డిశ్చార్జ్ అయ్యారు. మహిళా ఐపీఎస్ ఆరోపణల కేసులో ఉదయ్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. మహిళా ఐపీఎస్ ను వేధించాడని ఉదయ్ పై ఆరోపణలున్నాయి. ఇటీవలే ఉదయ్ పై తీవ్ర లైంగిక ఆరోపణలు చేస్తూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తోటి మహిళా ఐపీఎస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఉదయ్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఉదయ్ పై కేసు నమోదు చేశారు అత్తపూర్ పోలీసులు. ప్రాథమిక విచారణ జరిపి ఉదయ్ పై తాత్కాలికంగా సస్పెన్షన్ వేటు వేశారు ఉన్నతాధికారులు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించాడు ఉదయ్. ఈ అంశంలో మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. ప్రస్తుతం ఉదయకృష్ణ రెడ్డి గారు ఉన్నారు. సార్, మీ మీద వస్తున్నటువంటి ఆరోపణల గురించి ఏం చెప్తారు? మీ మీద వస్తున్నటువంటి ఆరోపణల గురించి చెప్పండి సార్. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము, 2 రోజుల నుంచి కూడా జయంతి హాస్పిటల్లో అతను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అతన్ని డిశ్చార్జ్ వైద్యులు చేశారు. అయితే ప్రధానంగా ఎవరైతే మహిళా ఐపీఎస్కి సంబంధించినటువంటి అధికారిని ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఒక కేసు కూడా నమోదైంది. దానికి సంబంధించి ఏదైతే కేసు నమోదైన తర్వాత ఆ కేసుకు సంబంధించి పిటిషన్ కొట్టేయాలంటూ కూడా హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత పిటిషన్ కాస్త సోమవారానికి వాయిదా వేయడంతో పాటు ప్రస్తుతం జయంతి హాస్పిటల్ నుంచి అతన్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా లేడీ అధికారిని ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ అధికారిని, ఆమెకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ సైతం కూడా ఇప్పటికే అధికారులు ఒకవైపు చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం చూసాము కొద్దిసేపటి క్రితం ఇప్పుడు జయంతి హాస్పిటల్ నుంచి ట్రైనీ ఐపీఎస్గా ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్ అయ్యారు. ఒకవైపు మహిళా అధికారిని ఎవరైతే ఐపీఎస్ అధికారిని ఉన్నారో ఆమెకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ని కూడా ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ షీటిన్స్ డీసీపీగా ఉన్నటువంటి లావణ్య నాయక్ స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. తమ దగ్గర కూడా పలు ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఒకవైపు ఐపీఎస్ ట్రైనీగా ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు. కానీ సూసైడ్ నోట్ ఏదైతే రాయడం జరిగిందో దానికి సంబంధించి కూడా ఒకటి క్లారిటీ రావాలి. ఎందుకంటే తన వల్లనే నేను ఇబ్బందులు గురయ్యాను అని చెప్పేసి ఒకవైపు సూసైడ్ నోట్లో కూడా పేర్కొనడం జరిగింది. ఓవరాల్గా దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత అది సోమవారానికి వాయిదా అవ్వడము, ఆ తర్వాత దానికి సంబంధించి ఏవైతే కొట్టివేయాలనే అంశానికి సంబంధించి కూడా హైకోర్టు నిరాకరించింది. దీనికి సంబంధించి తర్వాత ఏ విధంగా ఈ యొక్క పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందనే దానికి సంబంధించి వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ రాజుతో కలిసి జ్యోతి జీవనాలు, హైదరాబాద్.